మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకీ వర్షాతో ఎవరైనా వస్తున్నారా? రూమ్ ఏర్పాట్లు చేయాలి కదా. ఎవరూ రావటం లేదు. వర్ష ఒక్కతే వస్తుంది. ఒక్కతే వస్తుందా? తోడుగా ఎవరూ రావటం లేదా? అంటే తనని ఇంతకాలం పెంచిన వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ రావట్లేదా? నేను అదే అడిగాను దుర్గా. పెళ్ళైతే భర్తతో వచ్చేదాన్ని, కాలేదు కాబట్టే ఒక్కదాన్నే వస్తున్నానని సమాధానం చెప్పింది. అంటే పెళ్లి కాలేదన్నమాట. నువ్వెందుకు నవ్వావో నాకు అర్థమైంది దుర్గా. అదే అత్తయ్య, నా కొడుకుకి మీ మనవరాల్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు కదా, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు దుర్గా. మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే చూస్తాను. కాకపోతే వర్ష 15 ఏళ్లు ఎక్కడో పెరిగింది. తనకంటూ ఏవో అభిప్రాయాలుంటాయి. తన ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా మాత్రం నేనేమీ చెయ్యను. ఈ విషయంలో ఒకవేళ రాజుని చేసుకోవడానికి వర్ష ఇష్టపడితే సమస్యే లేదు. కాదంటే మాత్రం నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు దుర్గా. రాజుకి వర్ష అంటే ప్రాణం. వాడే వర్షాన్ని ఒప్పిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఆస్తి మొత్తం నా చేతికొస్తుంది. అలా కాని పక్షంలో ఈ దుర్గా మంచితనం ముసుగు తొలగిస్తుంది. అసలు స్వరూపమేంటో బయటపడుతుంది. ఆస్తి గనక దక్కకపోతే వర్షానే కాదు, నిన్ను కూడా ఈ భూమి మీద ఉంచెను భ్రమరాంబిక. సరే అత్తయ్య, నేను వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. నువ్వొక్కదానివే పనులన్నీ నెత్తిమీద వేసుకోకుండా రమేష్కి కూడా కొన్ని పనులు అప్పచెప్పు. ఎప్పుడు తప్పతాగుతూ ఉంటే పనులేం అప్పగిస్తాం అత్తయ్య. ఒకసారి అటు చూడండి అత్తయ్య. తాగొద్దని ఎంత చెప్పినా నా మాట వినరత్తయ్య. మందుకు పూర్తిగా బానిసయ్యారు. మీరు నీడనివ్వబట్టి నేను నా కొడుకు తల దాచుకుంటున్నాం, కానీ లేదంటే ఆయనకున్న అలవాట్లకి ఎప్పుడో రోడ్డు పాలయ్యేవాళ్ళం. వాడి తాగుడు మానిపిద్దామని నేను కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాను దుర్గా. లాభం లేకపోయింది. నా తలరా తల ఉంటే మీరేం చేస్తారు అత్తయ్య? అంతరా కర్మ. సర్లే, ఈ గోల మనకెప్పుడు ఉండేదే. మీరు వర్ష వస్తున్న సంతోషంలో ఉండండి. నేనెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. జ్యోతి గారు, మీరేం తింటారు? నాకేం వద్దు, నాకు ఆకలిగా లేదు. నేను బటర్ మిల్క్ తాగుతాను. మీరు బాధలో ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ కొంచెం తినండి. వద్దండి. అబ్బా, మీరు బాధలో ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నాను. మన ఎమోషన్స్ ని షేర్ చేసుకున్నట్టే ఫుడ్ కూడా షేర్ చేసుకుందాం. మీరు తినాల్సిందే. అది కాదండి. నన్ను మీ చెల్లె అనుకోమన్నారు కదా, మీ చెల్లెలు చెప్తుందని అనుకుని తినండి. అన్నా, ఓకే మేడం. ఆ అమ్మాయి ప్రయాణం చేస్తున్న బస్సులానే ఉంది ఇది. ఇదే బస్సు. ఎస్, ఆ అమ్మాయి దాబాలోనే ఉంది. ఇక్కడ నేను కారులో రెడీగా ఉంటే ఆ అమ్మాయి రోడ్ దాటేటప్పుడు కారుతో గుద్ది చంపేయచ్చు.
ఇప్పుడు ఓకేనా? మిమ్మల్ని ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు. బహుశా మీ అమ్మమ్మ గారేమో. మ్మ్. ఈ దగ్గుకి కారణం మా అమ్మమ్మ అయ్యుండదు. మరి మా బావ రాజు, మా దుర్గత్తయ్య కొడుకు. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. నేను వస్తున్నానని మా అమ్మమ్మ చెప్పుంటుంది. తనే తలుచుకొని ఉండుంటాడు. మీది చాలా పెద్ద ఫ్యామిలీ లాగా ఉంది. అవును, చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్దమ్మ, అమ్మమ్మ, మావయ్య, మా అమ్మమ్మ పిల్లలు. జ్యోతి గారు, నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మన పరిచయం దైవ నిర్ణయంలా అనిపిస్తుంది. మీ అమ్మ చెల్లెలు కనిపించినా సరే నా ఫ్యామిలీ కూడా మీ ఫ్యామిలీలా అనుకోవాలి. మనిద్దరం అక్క చెల్లెల్లా ఉండాలి. తప్పకుండా. బిల్. అయ్యో, హడావిడిలో నా పర్స్ బస్సులోనే వదిలేశాను. అయ్యో పర్లేదు, నేను పే చేస్తాను. వెళ్దామా? జ్యోతి! వర్ష! వర్ష! ఎస్, చచ్చినట్టుంది. అయ్యయ్యో, ఏం జరిగింది? చాలా ఎవరు చేసారు రక్తం ఇదంతా?